దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రభువు సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు మనం కనిపెడదాం. చదవబడిన లేఖన భాగము 16వ అధ్యాయము రోమిలికి రాయబడిన పత్రిక నుండి 17వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చదువుకుని ఉన్నాం. ఈ భాగంలో మరి మొదటగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఏదైతే మరి సిద్ధాంతాలను లేకపోతే క్రీస్తు సువార్తను ప్రకటించాడో ఆ సువార్తకు వ్యతిరేకంగా మరి కొన్ని తప్పుడు బోధలు, మరి భేదములు, ఆటంకాలు కలుగు చేయడానికి మరి అందులో కొంతమంది మరి బయలుదేరినట్లుగా సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. వారిని గురించి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సిద్ధాంతాలను మరి ఆమోదింపబడిన సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా విభజనలకు కారణమయ్యేటువంటి వాటన్నిటినీ అడ్డంకులు కలుగు చేసేటువంటి వారందరి నుండి వారిని దూరంగా ఉండమని అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఈ అడ్డంకములు, అయితే ఆటంకాలు ఏంటి, అయితే భేదములు ఏంటి అనేటువంటివి మనం కనుక చూడగలిగితే, ఏదైతే సత్యము రోమా పత్రికలో ఇవ్వబడిందో ఆ సత్యానికి వ్యతిరేకంగా మరి విరుద్ధమైనటువంటి బోధ మరి ఆ దినాల్లో మరి ఆ సంఘములో బయలుదేరడం మనం చూస్తూ ఉన్నాం. సత్యానికి వ్యతిరేకంగా మరి బోధ జరుగుతూ ఉంది. చూడండి ప్రియులారా, ఆది నుంచి కూడా ఈ యొక్క సత్యాన్ని అడ్డగించడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నము చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో మనము చూడగలిగితే సత్యమును లేదా వెలుగును అడ్డగించడానికి సాతానుడు మరి ఎంతగానో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లోకములో మరి చీకటి ఉన్నదంట. ఆ చీకటిని పారత్రోలడానికి మరి వెలుగు వచ్చింది. అయితే ఆ వెలుగును చీకటి ఎంత మాత్రము జయించలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఏదైతే చూద్దాం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుంచి మనం చదివితే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు ఈ చీకటి వంటి ఈ ప్రపంచములో, చీకటితో నిండినటువంటి ప్రపంచములో దేవుడు వెలుగుమయముగా క్రీస్తు ఈ లోకములో ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చీకటి ఆ వెలుగును గ్రహించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సత్యము ఏదైతే భక్తుడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి మరి సత్యాన్ని ప్రకటించాడో, సువార్తను ప్రకటించాడో, ఆ సువార్తని అడ్డుకోవడానికి మరి ఎంతగానో మరి ఆ వ్యక్తులు దాన్ని ఆ సత్యాన్ని వక్రీకరించడానికి లేదా దానిలో ఆటంకం కలిగించి భేదాలు పుట్టించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులోనే కొన్ని ఏంటంటే ఆహార చట్టాల గురించినటువంటి విభజన సంఘాల్లో మొదలవడం మనం చూసాం ముందు అధ్యాయంలో. ఏంటి ఆహార పదార్థాల వల్ల వచ్చేటువంటి విభజన ఏంటంటే, కొంతమంది కొన్ని ఆహారాల్ని పరిశుద్ధమైనవిగా ఎంచారు, కొంతమంది అదే ఆహారాన్ని అపరిశుద్ధంగా ఎంచినట్లుగా మనం చూస్తాం. కొంతమంది ఈ ఆహారాన్ని తినొచ్చు అని, కొంతమంది వీటిని తినకూడదు అని విభజన రావడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దినముల గురించినటువంటి విభజన మనం చూసి ఉన్నాం. ఒక దినము మంచిదని, ఒక దినము చెడ్డదని, ఒక దినము పరిశుద్ధమైనదిగా, ఒక దినము మరి అపవిత్రమైనదిగా, ఇలాగా ఎంచేటువంటి విషయాలు. ఏదైతే ప్రత్యేకమైనటువంటి పండుగ దినాలు లాంటివి ఉన్నాయో వాటిని మరి మిగిలిన వాటికన్నా ప్రాధాన్యత ఉంది అన్నట్లుగా వాటి నిమిత్తమై
మరి భేదాభిప్రాయాలు కలిగినటువంటి మరి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఇలాంటి స్థితిగతులు ఒకవైపు అయితే, రెండో వైపు ధర్మశాస్త్రము ద్వారా వ్యక్తులకు మరి రక్షణ కలుగుతుంది, లేదా నీతిమంతులుగా తీర్చబడతారనే బోధకులు కొంతమంది బయలుదేరారు. మరి ఆ అపోస్తలుడైన పౌలు ఎంతో మరి 3వ అధ్యాయము దాదాపుగా 21వ వచనము నుండి 8వ 9వ అధ్యాయము ఆఖరి వరకు కూడా మరి రక్షణ ఎలా వస్తుంది, లేదా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు అనేది ఎంతో ప్రయాసతో రాశాడు. అది క్రియల మూలమైంది, ధర్మశాస్త్ర క్రియల మూలమైంది కాదు, కానీ క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమునైన నీతి అని ఎంతగానో అతడు మరి ప్రకటిస్తూ వచ్చి ఉన్నాడు. అయితే దాన్ని పక్కన పెట్టి కొంతమంది ఈ నీతి దేవుని కృప ద్వారా మాత్రమే కాదు, మనము కూడా నీతిమంతులుగా ఉండాలి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మన వంతు పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి అనే తప్పుడు సిద్ధాంతాలను తీసుకురావడం కూడా మనం చూసి ఉన్నాం. ఈ దినముల్లో కూడా చాలామంది ఇప్పుడు ఈ వాక్యాన్ని రోమా పత్రికలో ఉన్నట్లుగా మనం గనక ప్రకటిస్తే ఆ వాక్యాన్ని వినడానికి లేకపోతే ఆచరించడానికి ప్రజలు ఇష్టపడరు. ఎందుకు అనంటే, ప్రజలకు లేకపోతే విశ్వాసులకు తమ వంతు ప్రయత్నం ఏదోటి చేయాలి, ఉచితంగా దేవుడు నీతిమంతులుగా తీరిస్తే అది వారికి సరిపోదు, మేము ఏదోటి చేయాలి అన్నట్లుగా ఆ ధర్మశాస్త్ర క్రియలు ఏదైతే ప్రభు నిషిద్ధించాడో వాటిని తిరిగి మరలా చేయడానికి ఇష్టపడతారు తప్ప, నేను ఫలానవి చేశాను కాబట్టి నేను పరిశుద్ధుడును అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ నేను ఎలాంటి పాపినైనా ప్రభు నన్ను పరిశుద్ధపరిచాడు, ప్రభు నన్ను నీతిమంతుడిగా చేశాడు ఉచితంగా అనేటువంటి విషయాన్ని వారు అంగీకరించారు ప్రియులారా. ఇది ఎలా ఉంటుందంటే, ప్రభు చేసిన పని సరిపోదు అన్నట్లుగా మనం కూడా ఏదోటి చేయాలి అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మనము చేయాల్సింది ఏమీ లేదు ప్రియులారా. క్రీస్తు యేసునందలి విశ్వాసం మాత్రము మనం ఉంచగలిగితే చాలు. ఆ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి విషయాలు మనం గమనించవలసిన వారమైన. ఇంకా మనం ముందుకు వెళ్తే ఏంటి భేదాభిప్రాయాలు, లేకపోతే ఏంటి ఈ భేదములు, ఆటంకాలు ఏంటి అని మనం చూస్తే, కొంతమంది ఇంకనూ ఈ యూదుల నుండి వచ్చినటువంటి వారు కాబట్టి, లేదా అన్యులైనటువంటి వారు క్రీస్తులోనికి వస్తూ ఉన్నారు కాబట్టి, ఈ రోమా సంఘం ఎలాంటి వారితో నిండిందంటే, కొంతమంది యూదులు ఉన్నారు, కొంతమంది అన్యులైనటువంటి వారు లేదా గ్రీక్ దేశస్తుల వారు, రోమా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలను ఎవరైతే కొత్తగా వస్తూ ఉన్నారో క్రైస్తవ్యంలోనికి, క్రీస్తులోనికి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి కొన్ని షరతులు పెడతా ఉన్నారంటే, మీరు క్రీస్తులోనికి రావాలి అంటే మీరు కూడా సున్నతి చేయబడాలి అనేటువంటి కొన్ని సిద్ధాంతాలను వారు తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రియులారా. కాబట్టి సున్నత విషయమైనటువంటి ఆటంకం వారు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే గలతీ పత్రికలో దీన్ని అపొస్తలుడైన పౌలు ఖండించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గలతీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను ఎన్నికైన వారుగా వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఎన్నికైన వారు అని ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, అప్పటి అపోస్తలులు అయిన వారి కొరకు ఈ ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. నాకు వచ్చినటువంటి ఈ ఉపదేశము ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే, నేను వెళ్ళి ఎవరి దగ్గర నేను నేర్చుకొనలేదు. అప్పటికే అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి ఈ
ఆ పేతురు గాని, యోహాను గాని, లేతే మిగిలినటువంటి వారెవరు నాకు ఈ విషయాలు నాకు బోధించలేదు. మరి ఎవరు నాకు బోధించారు అని చెప్తా ఉన్నాడంటే, దేవుడే నాకు బోధించాడు అనేటువంటి విషయము మరి భక్తుడు అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నేను ఎవరి దగ్గర నేర్చుకొనలేదు. ఎవరిని నేను ఆహ్, ఆహ్, ఎ ఎన్నికైనటువంటి వారిని కూడా నాకు ఈ విషయాలు నేర్పించలేదని చెప్తూ ఏడో వచనంలో, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగించబడినో, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు వారు అప్పుడు అంగీకరించారు. అంటే సున్నతి పొందిన వారికేమో అపోస్తుడైన పేతురును, సున్నతి పొందని వారికి అపోస్తుడైన పౌలును దేవుడు ఎన్నుకున్నట్లు వారు అంగీకరించినటువంటి విషయాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. మరొక చోట మరి భక్తుడు రాస్తాడు, ఏ మాత్రము ప్రయోజనం లేదు సున్నతి పొందడం వల్ల అయినను, సున్నతి పొందకపోవడం వల్ల అయినా కూడా ఏమాత్రము భేదము లేదనేటువంటి విషయము 3వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 30వ వచనం మనం చదివితే, దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. కాబట్టి విశ్వాసము సున్నతి ఉందా లేదా అనేటిది అప్రయోజనము అనేటువంటి విషయము మనం గమనించవలసిన వారమైన. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు అప్పటి సంఘములో మరి కొత్తవి తీసుకుని వచ్చారు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే సున్నతి పొందాలి అనేటువంటి ఆ విషయాలు కూడా మరి తీసుకురాబడ్డాయి ప్రియుల. కాబట్టి ఇలాంటివి ఏదైతే మరి తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయో దాని నుండి మీరు మరి తొలగిపోండి అని రోమా క్రైస్తవులను అపోస్తుడైన పౌలు మరి హెచ్చరించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే మరి ఆ ఉపదేశము మరి ఏదైతే మరి వారు ఉపదేశిస్తూ ఉన్నారో తప్పుడు బోధ వారు ఏదైతే ప్రకటిస్తున్నారో దాని నుండి దూరంగా ఉండండి అనేటువంటిది అపోస్తుడైన పౌలు ఇచ్చేటువంటి హెచ్చరికగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే మరి 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎవడైనను ఈ బోధన కాక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వానితో దుష్టక్రియలలో పాలివాడగును. చూడండి ప్రియులారా, కొంతమంది మరి ఇప్పటి కాలంలో కూడా కొంతమంది ఇలాంటి బోధకులు బయలుదేరినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ బోధ? మరి క్రైస్తవ్యంలో మరి ఎలాంటి బోధలు ఎలాగ పుట్టుకొచ్చినాయి అనేటువంటి విషయాలు మరి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనాల్లో మరి సరైనటువంటి అవగాహన గనక మనకు లేకపోతే మరి మనల్ని తప్పుదోవ పట్టించి మనల్ని తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళిపోవడానికి మరి తప్పుడు సిద్ధాంతాలతో ఈ వ్యక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ప్రియులారా. కాబట్టి వాటికి జాగ్రత్తగా మనము మరి ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం లేఖనాల ద్వారా. ఒక వ్యక్తి ఈ విధంగా వాదిస్తూ ఉన్నాడు ఏంటంట, క్రీస్తు కుమారుడు అనే మాటను చెప్పడానికి ఆయన కుమారుడైతే తండ్రి అయిన దేవుడు తండ్రి కాబట్టి ఈయనకు కుమారుడు ఎలా పుడతాడో దేవుడికి ఒక భార్య ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భార్య అంట, ఆయన తండ్రి అయిన దేవుడు వీరిరువురు భార్యాభర్తలైతే వారిరువురికి పుట్టిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని ఒక భార్యాభర్తల స్థితిని మరి ప్రకటించేటువంటి వారు లేకపోలేదు ప్రియులరా. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలతో ప్రజలు మరి క్రీస్తు బోధల నుండి విశ్వాసులను తప్పించడానికి సాతానుడు అనుచరులు అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కలగ చేయబడిన వాడని, క్రీస్తు పుట్టినటువంటి వాడని, ఇదివరకు ముందు లేడు,
ఈ మధ్య కాలంలోనే ఆహ్, ఆహ్, నూతన నిబంధన దినాల్లోనే ప్రభు పుట్టాడు. అంతకుముందు ఆయన లేడు అని చెప్పుకొచ్చేటువంటి వారు కూడా ఉన్నారు ప్రియులారా. మానవుడిగా ఆయన మరి ఉద్భవించినటువంటి ఆ స్థితి ఇది వాస్తవమే, కాదనట్లేదు. కానీ అంతకుముందు ఆయన మానవుడిగా లేడు గానీ, వాక్కైన దేవుడుగా ఉన్నాడు అనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు అనేటువంటి వాడికి కొన్ని గుణ లక్షణాలుంటాయి. ఆయన స్వయంభవుడై ఉండాలి. ఆయనెవరో సృష్టించిన వాడుగా ఉండకూడదు దేవుడు అనేటువంటి వాడు. చాలామంది ఈ విషయాలను కొన్నిసార్లు కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటాయి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయాన్ని తీసుకుని వారు వాదిస్తూ ఉంటారు. ఏంటంటే అనాది సంకల్పంలోనే దేవుడు నన్ను నిర్మించాడు అనేటువంటి ఆ మాటను పట్టుకుని, దేవుడు నన్ను కలుగు చేశాడు అనే మాటను పట్టుకుని, అక్కడ క్రీస్తుని తండ్రి అయిన దేవుడు అప్పుడు ఆదిలో సృష్టించాడు, అక్కడ నుండి క్రీస్తు ఉనికిలో ఉన్నాడు అనే బోధను చాలామంది బోధిస్తూ ఉంటారు ప్రియులారా. అది అందులో సత్యమైంది కాదు. ఎందుకంటే దేవుడన్న వాడికి జననము మరణము ఉండనటువంటి వాడే దేవుడు. జనన మరణములకు అతీతుడుగా ఉండాలి. ఆయన స్వయంభవుడిగా ఉండాలి. నిత్యత్వము ఉనికిని కలిగిన వాడుగా దేవుడు ఉండాలి ప్రియులారా. కాబట్టి వీటిలో వేటికైనా సరే మరి ఆ వ్యక్తి సరిపోకపోతే అతడు దేవుడు అని మనం చెప్పడానికి సరిపోము అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సిద్ధాంతాల పరంగా క్రైస్తవులు మరి చాలా మరి నిష్ఠతో లేతే పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినటువంటి వారుగా ఉండాలి. లేకపోతే సిద్ధాంతంలో గనక తప్పినట్లయితే మరి వారు మనను విశ్వాసములో నుండి తప్పించేటువంటి వారుగా ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు వీరి యొక్క మరి ఏమంటాం టార్గెట్ ఎవరు అని మనం చూస్తే రోమపత్రికలో రాయబడుతుంది. వీరి టార్గెట్ ఎవరంటే అల్పులైనటువంటి వారిని వీరు ఏం చేస్తారంటే నిష్కపటమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారిని వీరు మోసపరుచేదా ఉంటారు. అంటే ఇంకొక విధంగా అమాయకులైనటువంటి వారిని వీరు మరి మోసపుచ్చేటువంటి వారుగా మరి వీరిని గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇలాంటి వారి నుండి మీరు దూరంగా ఉండండి అని మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికలకు రాయబడినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మరొక చోట ఈ విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి కిందకి మనం 10 వచనాల వరకు మనం చదివితే, మా వలన పొందిన బోధన కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునవలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేసేతిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసేతిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు వారు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఇక్కడ చూస్తే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి ఈ బోధన గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వారు ఎలాగ వారికి మాదిరి కనపరుస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ఉచితంగా మరి ఏది కూడా ఎవరి దగ్గర నుండి కూడా తీసుకొనలేదు, అక్రమంగా మేము నడుచుకొనలేదు, ఉచితంగా ఆహారం మేము పుచ్చుకొనలేదు. ఏదైనా పని చేసే మేము దాన్ని ఆహారం తీసుకున్నాం, కానీ మీకు ఎవరికి భారంగా
ఉండాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. ప్రయాసంతోనూ, కష్టంతోనూ రాత్రింబగళ్ళు మేము పనిచేసి మీకు ఈ సువార్తను మేము ప్రకటించాము అనేటువంటి మాట తెలియపరుస్తా ఉన్నాడు. అయితే ఈ బోధకులు ఎవరైతే రోమా సంఘములో వచ్చినటువంటి ఈ బోధకులు ఉన్నారో వారు ఎలాంటి వారని భక్తుడు తెలియపరుస్తా ఉన్నాడంటే, అట్టివారు 18వ వచనంలో అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను, నిష్కపటమైన మనస్సులను వారు మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు మరి చెప్పేటువంటి వారు. ప్రస్తుత సమాజం కూడా ఇలాంటి బోధలనే ఇష్టపడేటువంటి వారుగా ఉన్నారు. మరి ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే ఎవరికి నచ్చదండి. ఏదో 4 కథలు చెప్పి ఇంట్రెస్టింగ్‌గా మరి కొన్ని ఉపమానాలు చెప్పి దాంట్లోంచి ఒక ఏదొక లాస్ట్‌లో ఒక చిన్న సారాంశం తీసి ఇలాగా ఇచ్చకపు మాటలతో లేదా మరి ఆ ఇంపైన మాటలతో బోధిస్తే ఆ బోధలకు మరి విలువ ఉంటుంది, కానీ సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి బోధకు ప్రస్తుతము సమాజంలో విలువ లేదండి. ఎందుకంటే వినేవారు కూడా అలాంటి బోధలు వినడానికే ఇష్టత చూపిస్తున్నటువంటి ఈ స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి అపొస్తలుడైన పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము మీ యొద్ద ఎప్పుడు కూడా ఉచితంగా ఏది తీసుకోలేదు. కష్టం చేసి లేదా రాత్రింపగళ్ళు కష్టపడి మేము పనిచేసాం అని చెప్తా ఉన్నాడు. వీరైతే తమ కడుపే తమ కడుపుకే దాసులలాగా వీరు పనిచేసినటువంటి ఈ స్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 రకాలైనటువంటి ఈ వ్యత్యాసాలు వీరి మధ్యన మనం చూడగలుగుతాం. ఒకటి సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసము. మరి దేవుడు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బోధించేటువంటి వారు ఒక ప్రక్కన అయితే, సత్యాన్ని వక్రీకరించి చెప్పేటువంటి వారు మరొక ప్రక్కన. రెండోది, వారి జీవన శైలిని కూడా పరిశీలన చేస్తే వారు ఎలాంటి వారు అనేటువంటిది మనకి సులువుగా తెలిసిపోద్ది. దేనికోసం వీరు బోధిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలండి. డబ్బు కోసం బోధిస్తున్నారా, లేకపోతే ఎలాగా క్రీస్తు ఇచ్చకపు మాటలతో లేకపోతే ఇంపైన మాటలతో వారు బోధించి నిష్కపటమైన మనస్సులను పాడు చేసేటువంటి వారుగా ఉన్నారా అనేటువంటిది ఒక వ్యక్తి బోధ చూసి మనము అంచనా వేసేటువంటి వారంగా మనం ఉండాలనేటువంటిది మరి భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అలాంటి వారి యొద్ద నుండి మీరు దూరంగా తొలగిపోవండి అని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్తలో రాయబడినట్లుగా మరి ఇలాంటి వారి ఎవరైతే ఉన్నారో మరి వారి యొద్ద నుండి మీరు దూరంగా పోండి, దూరంగా తొలగిపోండి అనేటువంటిది అక్కడ కూడా తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మొదటి భాగములో మరి అబద్ధ బోధకుల గురించి లేదా అసత్యంలోనికి నడిపించేటువంటి వారి నుండి జాగ్రత్త పడండి అనే విషయాలు మరి రాస్తా ఉన్నాడు. గలతీ పత్రికలో 1వ అధ్యాయమును కూడా మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గనక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఈ సువార్త ఏదైతే ఉన్నదో, క్రీస్తు అందించినటువంటి సువార్త, స్వయంగా దేవుడే అపొస్తలుడైన పౌలుకు బోధించినటువంటి సువార్త అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆ సువార్త ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడానికి వాని క్రియలు సరిపోవు, వాని క్రియలు పనికిరావు అనే విషయాన్ని భక్తుడు తెలియపరిచాడు. ఎలాగ మరి ఒక వ్యక్తుడు నీతిమంతుడిగా తీర్చబడతాడంటే, ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమున మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఈ బోధకు వ్యతిరేకంగా మరి ఎవడైనను ఏ బోధ అయినను చెప్పిన యెడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు అనే విషయాన్ని మనం గమనించబద్దులమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్లియర్ కట్గా మనకి క్రిస్టల్ క్లియర్గా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బోధను వ్యతిరేకంగా దేవుడు చేసిన పని సరిపోదు అన్నట్లుగా,
సిలువలో ప్రభు చేసిన త్యాగము సరిపోదు అన్నట్లుగా, ఆయన మన కొరకు అర్పించిన బలియాగము సరిపోదు, నేను కూడా ఏదో చేయాలని క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలనుకునేటువంటి వారు మరి శాపగ్రస్తులు అవుతారనే విషయాన్ని, అలాంటి బోధలు శాపగ్రస్తం అవుతాయని మనం గమనించబద్దులమై ఉన్నాం. కాబట్టి మనం చేయడానికి ఏమి లేదు, క్రీస్తు యేసే సిలువలో సమస్తాన్ని చేసి ముగించాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. రెండవ తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ తిమోతికి రాసిన రెండవ పత్రికలో అంటున్నాడు, 3వ అధ్యాయము చూస్తే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినవని తెలుసుకొనుము. ఎలానగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇలాగ ఇవన్నీ రాస్తూ ఆ కింద వారి గురించి రాస్తా ఉన్నాడు. 5వ వచనం నుండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ సత్యవిషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండల్లో వచ్చి వారి చెరపట్టుకొని పోచు చేరిన వారు. వీరొక లిస్టు అక్కడ కింద ఇస్తూ అంటున్నాడు, వీరు విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అని వీరి గురించి వ్రాయబడతా ఉంది. వీళ్ళ టార్గెట్ ఇక్కడ కూడా మనం చూస్తే ఎలాంటి వారిని వీరు టార్గెట్ చేశారంటే, అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, అవివేకులైనటువంటి వారు, అనుభవ జ్ఞానము లేనటువంటి వారినే వీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులకు, ప్రాముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారికి లేఖనాలకు సంబంధించిన లేదా సిద్ధాంతపరమైనటువంటి పునాది గనక స్ట్రాంగ్గా లేకపోతే వారు తప్పుడు సిద్ధాంతాలతో మనుషుల్ని మరి త్రోవ తప్పించేటువంటి వారు లేకపోలేదు అనేది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి స్ట్రాంగ్గా మన ఫౌండేషన్, స్థిరమైనటువంటి విశ్వాసపు మరి ఫౌండేషన్ మనకు లేకపోతే ఆ అబద్ధ బోధకులు మరి మన నుండి క్రీస్తు బోధల నుండి మనం తప్పించేటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. అయితే ఈ అబద్ధ బోధల నుంచి జాగ్రత్త పడండి అని హెచ్చరించిన తర్వాత కింద అక్కడ రాస్తా ఉన్నాడు 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును అనేటువంటి ఈ మాట బోధిస్తూ దీవెన ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఈ వచనాన్ని ఒక దాన్ని మనము ధ్యానం చేయాలండి. ఏంటంటే సాతానును త్రొక్కించును అనేటువంటి మాట, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనేటువంటి మాట. అంటే ఇది మీరు బహుశా ఈ యూట్యూబ్లో వాటిల్లో ఒక సాంగ్ మీరు వినే ఉంటారు. ఎక్కువగా తొక్కు అనే మాటతో ఈ పాట ఉంటుంది. తొక్కు 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 అని ఆ సాతానుని కాళ్ళ కింద వేసి తొక్కడం గురించినటువంటి ఈ మాట, దాన్ని కొద్దిగా కామెడీగా కూడా చేస్తారనుకోండి. అయితే నిజంగా సాతానుని మన కాళ్ళ కింద వేసి తొక్కేసి అంత స్థితి మనకు ఉందంటారా అండి? ఇప్పుడు సాతాను గురించినటువంటి కొంత మనకి తెలియాలి, లేదంటే చాలా లైట్గా తీసుకుంటారు. సాతానుడు ఎంత శక్తిమంతుడు అంటే అతన్ని గొప్ప చేయడం అని కాదు, కానీ మనం సాతాన్ని తొక్కడానికి అది మనకి ఇవ్వబడిందా లేదా అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. అసలు ఎవరికి తొక్కడానికి అనుమతి ఇవ్వబడింది? సాతానుని తన కాళ్ళ కింద తొక్కడానికి ఎవరికి గురించి వ్రాయబడింది అని మనం చూస్తే ఆదికాండములో 3వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆయన సంతానమునకు వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమను మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నీకును స్త్రీకిని ఈ 2 మాటలు మనం జ్ఞాపకించాలి. నీకు అంటే ఎవరికి? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నీకు అంటే ఏం జరుగుతుంది అక్కడ మనకు తెలుసా? 3వ అధ్యాయంలో ఆదామవ్వలను సర్పము లేదా సాతాను మోసగించి తినొద్దన్న పండు తినేటట్లుగా చేయడం మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఒక్కొక్కరుగా శపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆదాముకి ఒక రకమైన శాపము, స్త్రీకి నువ్వు ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు, దాని మీద నీకు వాంఛగలుగుతుందని పురుషుని గురించి భర్త గురించి రాసిన తర్వాత సాతాను దగ్గరికి ఇప్పుడు వచ్చి, సర్పం దగ్గరికి వచ్చి, నీవు బ్రతికిన కాలం అంతా కూడా మన్నే తింటావని చెప్పిన తర్వాత సాతాను దేవుడు ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేస్తాను. నీ సంతానము అనగా సాతాను సంతానము, రెండోది స్త్రీ సంతానము అనేటువంటిది ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీ సంతానము మీరు ఈ స్లైడ్ని చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. 3:15లో ఇవ్వబడినటువంటి వాగ్దానము ఏంటంటే, స్త్రీ సంతానానికి సాతాను సంతానానికి మధ్య వైరము. వైరం అంటే తెలుసు కదా, లేదా యుద్ధము లేకపోతే గొడవ అనేటువంటిది మనం చూస్తాం జరుగుతుంది. అయితే మీ ఇద్దరికి జరిగినటువంటి ఈ సంఘర్షణలో, ఈ గొడవలో ఎవరు ఏం చేస్తారనేటువంటిది అక్కడ రాస్తూ, అది నిన్ను తల మీద కొట్టును అనేటువంటి మాట రాయబడుతుంది. అది అనేటువంటి మాటకు ఫుట్ నోట్లో 1 అని ఇచ్చి అక్కడ ఇవ్వబడింది, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన అంటే ఎవరు? స్త్రీ సంతానమునందు ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేస్తారంట? సాతాను యొక్క తలను కొట్టును అనేటువంటి మాట. అయితే దాని ముందు సాతాను చేసేటువంటి పని కూడా ఒకటి ఉంది. అది ఏంటంటే, నీవు వాని మడిమ మీద కొట్టుదువు అనేటువంటి మాట. సాతాను ప్రభువు మడిమ మీద కొడితే, ప్రభువు సాతాను యొక్క తలను కొట్టేటువంటి వాడు అనే ఈ అర్థాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. వీరు ఇరువురికి మధ్య 2 స్త్రీ సంతానమునకు, రెండోది సాతాను సంతానమునకు మధ్య దేవుడు ఏం కలుగు చేశాడంటే వైరము. ఇవి 2 మధ్య గొడవ జరుగుతుంది అనేటువంటిది విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ వైరము ఆది కాండము నుంచే మొదలైంది అట్లుగా మనం చూడగలుగుతాం. ఒకనొక ఉదాహరణ మనం చూస్తే, కయ్యను ఏబేలు జీవితాల్లో మనం చూస్తే, స్త్రీ సంతానముగా ఏబేలుని మనం చూస్తే, సాతాను సంతానంగా కయ్యన్ని మనం చూడగలుగుతాం. ఈ స్త్రీ సంతానము ఎక్కడొచ్చి సాతాను తలను చితక్కొడతాదో అని చెప్పి ముందే కయ్యను ద్వారా ఈ సాతాను ఏం చేస్తుందంటే కయ్యనులో దూరి ఏబేలును చంపించేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ సాతాను తన తల చితక్కొట్టబడుతుందని ముందుగానే ఈ స్త్రీ సంతానాన్ని నాశనము చేయాలని స్త్రీ సంతానంగా పుట్టినటువంటి భక్తుడైనటువంటి లేదా ఏబేలును, స్త్రీ సంతానాన్ని నాశనం చేయడానికి మరి ఏబేలును కయ్యన్ని వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. మోషే దినముల్లోనికి వచ్చినప్పుడు మోషేని ఒక నాయకుడిగా దేవుడు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు, సాతాను కూడా ఈ నాయకుడు ఒకవేళ ఇతడేనేమో నా తల చితక్కొట్టేది అని ఆ నాయకుడిని చంపించడానికి ఫరో యొద్ద నుండి ఒక తీర్మానము తీసుకురాబడింది. ఏంటంటే, ఇశ్రాయేలీలో పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా సంహరించాలనేటువంటి ఒక మరి శాసనము చేయబడింది. అప్పుడు ఆమె తల్లి, మోషే తల్లి
మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టాడు. మనందరికీ ఆ కథ మనకు తెలిసిందే. తర్వాత అదే మనం చూస్తా వస్తే స్త్రీ సంతానానికి సాతాను సంతానానికి మధ్య వైరంలో క్రీస్తు యేసు ప్రభువారు పుట్టినటువంటి దినముల్లో కూడా క్రీస్తును చంపించడానికి మరి హేరోదు యొద్ద నుండి ఒక శాసనము చేయబడింది. 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సంహరించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అయితే దేవుని సహాయం ద్వారా మరి దేవుడు ఈ యోసేపును మరియమ్మను మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళిపోవడం మనం చూసి ఉన్నాం ప్రియులారా. అయితే ఈ వైరం అనేటువంటిది బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని ప్రజలకు తర్వాత సాతాను నుండి వచ్చినటువంటి వైరము అంతా కూడా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ వాగ్దానము జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఎవరి తలని చితకొడతారు అని మనం ఆలోచన చేస్తే ఆ వాగ్దానము స్త్రీ సంతానంగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుకే అది వర్తిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువుకే అది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియుల. కాబట్టి మనంగా ఇష్టానుసారంగా మనం తొక్కడానికి ఏమిట్లో మనకి అధికారం మనకి లేదనేది మనము ఆలోచన చేయాలి ప్రియుల. ఇంకా కొంచెం మనం చూస్తే సరే, ఈ ఏదైతే వాగ్దానము ఇవ్వబడిందో ఆ సర్పము లేదా సాతాను అతని మడిమను కరుచును అనేటువంటి ఆ విషయము ఏదైతే ఉన్నదో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ సిలువ వేయడము, క్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సందర్భంలో దాన్ని ఈ సాతాను లేదా క్రీస్తు ప్రభు యొక్క మడిమను కరడంతో ఒకవేళ దాన్ని పోల్చినట్లయితే ఎలాగో అది మరి లేకపోతే ఎలాగ దాన్ని సపోర్ట్ చేయగలుగుతాం అనేటువంటిది మనం ఈ కొంచెం ఆలోచన చేద్దాం ప్రియుల. అంటే క్రీస్తు ప్రభువారి విషయంలో అంటే క్రీస్తు ప్రభు అల్టిమేట్గా స్త్రీ సంతానము, సర్ప సంతానము, సాతాను సంతానము ఈ రెండింటి మధ్య వైరం కలుగుతూ చివరి ఎండ ఎక్కడికి వచ్చిందంటే క్రీస్తు వద్దకును సాతానుకు మధ్య ఏర్పడింది ఈ వైరం. ఇప్పుడు క్రీస్తును సాతానుడు ఏం చేస్తుందంటే చేయగలిగిందల్లా ఏం చేయగలిగింది సాతానుడు? మహా అయితే సిలువను వేసి క్రీస్తును చంపగలిగిందంతే. ఒకవేళ ఈ మడిమని కరడం అనేటువంటిది సిలువ మరణానికి సంబోధించాం, ప్యారలల్గా మనం చూసాం, దానికి ఈక్వేట్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ మడిముకు కరిచినటువంటి ఈ గాయం ఏదైతే ఉందో ఇది కొంతకాలానికి ఇది నయమైపోద్ది. అంటే మడిముకు అయినటువంటి గాయము మరణకరమైనదా లేకపోతే కొంతకాలం పోయిన తర్వాత అది హీల్ అయిపోయేటువంటిదా? మరణం అయిపోయేటువంటిదైతే కాదు. కాబట్టి మడిమిని కొట్టును అనేటువంటి ఇది తాత్కాలికమైనటువంటి గాయముగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఎంతకాలం ఉంచగలిగింది ఆయన మరణంలో? ఒక 3 రోజులు, అయితే 3 రోజులు అని చెప్పుకుంటాం. ఈ 3 రోజుల్లో ఆయనకి అయినటువంటి గాయము ఏమైంది? మానిపోయినట్లుగా. ఈ మరణాన్ని జయించి క్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడిగా లేవడంతో ఈయనకి కలిగినటువంటి గాయమైతే పోయింది అని మనం చెప్పుకోవాలి. కాబట్టి మడిమకి తగిలినటువంటి గాయము ఏమంటాం పర్మనెంట్ కాదు, ఇది తాత్కాలికమైందే. మహా అయితే ఆ గాయము ప్రభుకి ఎన్ని రోజులు ఉండిందంటే 3 రోజులు ఉండి ఉండొచ్చేమో. కాబట్టి అది తాత్కాలికమైందే. అయితే దేవుడు క్రీస్తు ప్రభువారు సాతానుకు చేసేటువంటి ఆ తలను కొట్టేటువంటి విషయం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అనేటువంటి విషయము మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మరణం ఏదైతే ఉందో అది మడిమెను కరిచినటువంటి గాయముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 రోజులైన తర్వాత గాయము ప్రభు గాయాన్ని మరి తిప్పికొట్టినట్లుగా అది తాత్కాలికమైన గాయముగా ప్రభు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు సాతానుకు మరి
జరిగేటువంటి ప్రభు సాతాను యొక్క తలను చితక్కొట్టేటువంటి ఒక దినము రాబోతుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇలాగ ఆలోచన చేస్తారు. ఎలాగంటే శిలువ మరణముతో ప్రభువారు సాతాను యొక్క తల చితక్కొట్టేశారు అని అంటారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ప్రభు శిలువ మరణము ద్వారా సాతాను యొక్క తలను చితక్కొట్టేశారు. ఎంతమంది నమ్ముతారు? నిజమేనా ఈ మాట? ప్రభు మరణము ద్వారా సాతాను యొక్క ప్రభు చితక్కొట్టేశారంటే అది నమ్మచ్చా? ఒకవేళ ప్రభు సాతాను తల చితక్కొట్టేస్తే సాతానికి ఇప్పుడు ఏమైపోవాలా? శక్తి లేనిదిగా, లేకపోతే ఒకవేళ బతికినా ఏమాత్రము ఉపయోగం లేనట్టుగా, పవర్లెస్గా, ఏమాత్రము ప్రజల్ని ఏమాత్రము హాని చేయలేనిదిగా ఉండేటువంటి స్థితి ఉండాలి. ఒకవేళ ప్రభు గనక సాతాను తలని చితక్కొట్టేస్తే. కానీ వాస్తవం మనం చూస్తే ఏర్పరచబడిన వారిని సైతము మోసగింపచేసేటువంటి కుయుక్తి సాతాను కలిగి ఇంకా ఉంది. ఇంకా ఆ పేతురు రాసిన పత్రికలో రాస్తూ ఉంటాడు, మీ విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని తిరుగుతూ ఉన్నాడంట. మరి తల చితక్కొడేస్తే వీడికి ఎలా బలం వచ్చింది? ఇంత మింగేసేటట్లుగా సాతానుడు ఎలా తిరగలుగుతున్నాడు? కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది వాస్తవం కాదని మనం గమనించాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం. ఒక ఖైదీ ముద్దాయిని అక్యూజ్ చేయబడినటువంటి ఒక వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పలానా వ్యక్తి పలానా నేరం చేశాడు అని అతని మీద నేరము మోపారు. సరే ప్రాసిక్యూషన్ వెళ్ళి వాదించారు. సరే ఇతను చేసింది నేరమే అని కోర్టు అంగీకరించింది. జడ్జి ఇప్పుడు ఏం చేశాడంటే చేసినటువంటి ఆ అన్యాయం లేకపోతే చేసినటువంటి పని చాలా భయంకరమైనది కాబట్టి ఇతనికి ఉరిశిక్ష వేసేయాలి అని కోర్టు తీర్చింది. అదే ఉరిశిక్షకి పలానా డేట్ అని ఒక డేట్ని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి ఈ జడ్జి ఏం చేస్తాడంటే పలానా తారీఖున ఈ ముద్దాయిని ఉరి తీసేయాలి అనేటువంటి జడ్జిమెంట్ పాస్ చేసి సంతకం పెట్టి సీల్ వేసేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ డే రోజున ఈ ముద్దాయికి ఏం కలిగిందంటే ఏదైతే ఫ్యూచర్లో ఇతనికి చేయాలో, ఏ శిక్ష అయితే వేయాలో ఆ శిక్షను ఇతనికి ఖరారు చేసేటటువంటి దినంగా ఆ జడ్జిమెంట్ డే అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తీర్పు ఇచ్చినటువంటి ఈ దినము నుండి ఉరి తీసేటువంటి దినం వరకు మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉంటుంది. అతన్ని అన్నిటికీ రెడీ చేస్తారు. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇతడు ఉండకూడదు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే దాన్ని కొంచెం వాయిదా వేస్తారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సరైనటువంటి రీతిలో ఉన్నప్పుడే ఇతనికి అన్నీ బాగా పెట్టి చక్కగా చేసి ఊరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అంటే ఈ తీర్పు వచ్చిన దినము నుండి ఇతన్ని ఉరి తీసే దినము వరకు కొంతకాలము గ్యాప్ అనేది ఇవ్వబడింది. అయితే సేమ్ సాతాను విషయంలో కూడా ఇదే జరుగుతుంది. క్రీస్తు ప్రభువారు శిలువ వద్ద మానవుల పాపమును అంతటినీ కూడా ప్రభువు భరించి మనుష్యుల కొరకు చనిపోయినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది ప్రభు ఏం రాసినట్టంటే ఒక శాసనము ప్రభు లేకపోతే ఒక న్యాయమూర్తిగా ఆయన ఒక జడ్జిమెంట్ రాస్తూ ఉన్నారు. సాతానుకు పలానది జరగాలి, సాతానుకు ఇలా అగ్నిగుండంలో వేసేయాలి అని ఒక జడ్జిమెంట్ రాస్తున్నట్లు. అయితే జడ్జిమెంట్ వెంటనే అమలుపరుస్తారా? ఆ వ్యక్తిని తీర్పు ఇవ్వగానే తీసుకెళ్ళి తర్వాత రోజే ఊరేసారు. కొంతకాలము గ్యాప్ ఇచ్చిన తర్వాత పలానా తారీఖున ఇతన్ని ఉరి తీయాలని జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా సాతానికి కూడా కొంతకాలము గ్యాప్ ఇవ్వబడింది. శిలువ వద్ద నుండి సాతానుడు అగ్నిగుండంలో పడవేయబడే వరకు కూడా కొంతకాలం గ్యాప్ ఇవ్వబడింది. అయితే ఈ గ్యాప్లో సాతానుడు ఉన్న కాలము బహు తక్కువని గమనించి ఎంతగానో విశ్వాసులను సైతము మోసగించి వారిని ఆ విశ్వాసములోని భ్రష్టత్వంలోనికి తీసుకుపోవడానికి
ఎలాంటి వేషాలైనా వేసి ఇంకా చెప్పాలంటే దేవుడిలాగే కనిపించేటువంటి వెలుగుదూత అంటాం కదా! అంటే ఇంక దేవుడే అనేటట్లుగా కూడా అగుపడి వారిని తమ విశ్వాసంలో నుండి భ్రష్టు పట్టించేయడానికి, తొలగింపచేయడానికి సాతానుడు ఎంతగానో మరి తన కుయుక్తి చేత మరి అలనాడు ఎలాగా అవ్వమ్మను తన కుయుక్తి చేత మోసగించిందో, ఇప్పుడు మరింత ఎక్కువగా విశ్వాసులు తన కుయుక్తి చేత ఏమంటాం డిసీవ్ చేస్తా మనుషులను విశ్వాసం నుండి తొలగింప చేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఇది సాతానుడు తన కాళ్ళ క్రింద తొక్కడం అనేటువంటిది ఎవరికి ఇవ్వబడిందంటే దేవుడికే, క్రీస్తు ప్రభువారికే ఇవ్వబడింది. సాతానును తన కాళ్ళ కింద త్రొక్కడానికి. నీకు నాకు అధికారం లేదు సాతాన్ని కాళ్ళ కింద త్రొక్కడానికి. అయితే ఈ విషయాలు కొన్ని మనం ఆలోచన చేయండి. సాతానుడు ఏ ఏ కాలాల్లో ఏ విధంగా మరి ఉన్నాడు అనేటువంటిది ఒక టైం లైన్లో గనక మనం చూడగలిగితే, సృష్టి దగ్గర నుండే సాతానుడు మరి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత పాపం చేసి దేవుడు తన స్థితిలో నుండి లేకపోతే తన సన్నిధిలో నుండి సాతానుడు తోసివేసినప్పుడు సాతానుడితో పాటు కొంతమంది అనుచరులు సాతానుడు వెంబడిస్తూ పడిపోయారు భూమి మీదకి. అయితే అందుకనే అక్కడ భూమిని చేసిన తర్వాత 1వ వచనానికి 2వ వచనానికి కొద్ది తేడా మనం చూడగలుగుతాం. దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. దేవుడు చేసిందేది మంచిదిగానే ఉంటుంది చేసిందంతా కూడా. చేసిందేది కూడా నిరాకారంగా శూన్యంగా ఏది కూడా దేవుడు చేయడు, మంచిదిగానే చేస్తాడు. అయితే దేవుడు చేసిన మొదటి అధ్యాయంలో భూమి ఆకాశములను సృజించిన తర్వాత 2వ వచనంకి భూమి నిరాకారంగా శూన్యంగాను అయిపోయిందని చెప్పుకోవడానికి మధ్యలో జరిగింది ఏంటంటే, సాతానుడు భూమి మీద పడిపోయి భూమిని మొత్తం నిరాకారంగాను శూన్యంగా మార్చేసాడు. అయితే దీన్ని మరలా ప్రభువారు ఏం చేశారంటే రీక్రియేషన్ చేశారు. మరలా కింద నుంచి వచ్చే మనం చదివేటువంటి దినము 1లో, దినము 2లో, డే 3లో అలాగా ఒక్కొక్కటిగా ప్రభువు దాన్ని మంచిదిగా మరలా తిరిగి తయారు చేశారు. అయితే ఆదాము అవ్వలను మరి తర్వాత సృజించిన తర్వాత దేవుడు తన స్వరూపంలో తన పోలికగా చేసుకున్న దాన్ని నాశనం చేస్తే మనం ఇతనికి ఉన్నటువంటి కోపము లేకపోతే ఏదైతే ఫ్రస్ట్రేషన్ చల్లారుతుందో అలాగా ఏం చేశాడంటే తన పోలికలో తన స్వరూపంలో చేసుకోబడిన ఆదామవ్వల దగ్గరికి వచ్చి ఇప్పుడు వారిని శోధించి వారిని దేవుడు మాట వినకూడనట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చేసిన విధానం కూడా ఎలాంటిదంటే దేవుడు మాటని నమ్మలేనట్లుగా చేశాడు సాతానుడు. అవిశ్వాసం కలుగు చేశాడు. కాబట్టి మొదటి పాపం మనం ఏమని చెప్పచ్చు అంటే అవిశ్వాసం అనే చెప్పాలి. దేవుని మాటని నమ్మలేనట్లుగా చేయడము. ఏమని సాతానుడు శోధించిందంటే, మీరు నిజమా ఇది అని ప్రశ్నిస్తూ, అలా కాదు, మీరు గనక ఈ పండు తింటే మీరు కూడా దేవుని వంటి వారు అయిపోతారని దేవుడు మిమ్మల్ని తిననివ్వట్లేదు అని పెట్టాడు. ఇప్పుడు ఆదామవ్వలకి ఒక సందిగ్ధత ఏర్పడింది ఏంటంటే, దేవుడు మేము కూడా దేవుడిలా ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టే ఆ పండు తినకుండా మమ్మల్ని ఆపేశాడు అని గాడ్ విత్‌హెల్డ్ సమ్ గుడ్. దేవుడు మా నుండి ఒక మంచిని మేము పొందకుండా దేవుడు అడ్డగించేశాడు మమ్మల్ని అనేటట్లుగా సాతానుడు ఆ వాక్కును వక్రీకరించి వారిని శోధించింది. ఇప్పుడు తినడానికి మెయిన్ కారణం ఏంటంటే, తింటే మేము కూడా దేవుళ్ళం అయిపోతాం అన్నట్లుగా వీరు తిన్నారు. అంటే దేవుని మాట మీద నమ్మిక ఉంచకుండా సాతాను మాటను వారు నమ్మారు. కాబట్టి అక్కడ పతనము జరిగింది. తర్వాత సాతానుడి యొక్క మరి వాటమిని మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు శిలువ వద్ద వరకు కూడా సాతానుడే మరి విజయం సాధించినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ శిలువ వద్ద మాత్రము సాతానుకు ఓటమి జరిగింది. ప్రభు అక్కడ సాతానుకు
ఒక జడ్జిమెంట్ రాయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఈ సిలువ వద్ద నుండి ప్రభువు 1000 పరిపాలన భూమి మీదకి వస్తారు కదా. ఆ భూమి మీద వచ్చే వరకు కాలము వరకు కూడా సాతానుకు ఫ్రీ టైమ్‌గా భూమి మీద తనకు కావాల్సింది చేసుకునేటట్టు అధికారము సాతానుకు ఉంది ప్రియులరా. కాబట్టి సాతానుడికి బలం లేదు, సాతానుడికి శక్తి లేదు, సాతానుడు ఏం చేయలేడు అని అనుకోవడానికి లేదు. ఫుల్ పవర్‌తో వాడు ఇప్పటికీ ఉన్నాడు. కానీ ఎప్పటి వరకు అంటే ప్రభువు తన రెండవ రాకడలో తన 1000 పరిపాలన చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చేటువంటి ఆ కాలం వరకు కూడా సాతానుడు తన యొక్క స్వేచ్ఛతో అక్కడికిక్కడ తిరిగి ఆళ్ళని వెళ్ళి మోసగించి ఎవరిని మిరింగుదనా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతాటువంటి వాడై ఉన్నాడు. అయితే ఎప్పుడైతే 1000 పరిపాలన క్రీస్తు ప్రభువారు ప్రారంభించడం జరుగుతుందో సాతానుడు వాడి అనుచరులను మాత్రము ప్రభు బంధించి వేస్తారు. ఎన్ని సంవత్సరాలంటే ఈ 1000 ఏళ్ళు అయిపోయేంత వరకు కూడా సాతానుడు బంధకాల్లోనే చెరలోనే ఉంటాడు. అయితే ఈ 1000 ఏళ్ళు అయిపోయేసరికి సాతానుడు వదిలిపెట్టబడతాడు. ఈసారి ఏం చేస్తాడంటే లోకములో ఉన్నటువంటి రాజులను, లోకములో ఉన్నటువంటి ఎవరైతే క్రీస్తుకు విరోధంగా ఉంటారో వారందరినీ, రాజులందరినీ పోగేసుకొని క్రీస్తు యేసు మీదకి యుద్ధానికి ప్రకటించి వస్తాడు. అయితే ఆ యుద్ధంలో తుత్తినీలుగా దేవుడు వారిని యుద్ధం చేసి దేవుడు వారిని ఓడించి వేసిన తర్వాత అప్పుడు ఫైనల్ క్యాప్టివిటీ ఈ సాతానుని నరకానికి చెరపట్టి సాతానుడు వాడి అనుచరులకు సిద్ధపరిచినటువంటి నరకానికి సాతానుడు నెట్టివేయబడతాడు. ఇప్పుడు ఇదేదైతే ఉందో సాతానుడు తన అనుచరులను నరకానికి వేసే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే దేవుడు తన కాళ్ళ కింద సాతాన్ను చితక త్రొక్కడం అని మనం చెప్పచ్చు. కాబట్టి అప్పటి వరకు కూడా సాతానుడు ఫుల్ పవర్లోనే ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 1000 ఏళ్ళు చెరలో ఉంటాడు. దాని తర్వాత మరలా కొంతకాలం విడుదల చేసిన తర్వాత మరలా ప్రభు మీద యుద్ధానికి ప్రకటిస్తాడు. అందుకనే మనం చూస్తే ఒకసారి మరి ఆ యుద్ధం కోసం రాయబడుతూ ఆఖరికి మికాయేలు దేవదూత కూడా ఈ సాతాన్ని నేను నిన్నేం చేయను, ప్రభువే నిన్ను గద్దించును గాక అనేటువంటి ఒక మాట మికాయేలు దూత చెప్తూ ఉంటుంది. మికాయేలు దూత అంటే ఆర్కేంజల్, ఆ స్థాయి గాబ్రియేలు తర్వాత మికాయేలు, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ దేవదూత కూడా సాతాన్ని ఏం చేయలేక నేనేం చేయలేను, ప్రభువే నిన్ను గద్దించునుగాక అని, ప్రభువే నిన్ను ఓడిస్తాడు, ప్రభువే నిన్ను శిక్షిస్తాడని ప్రభువుకు ఆ మాట వదిలిపెట్టేసింది. కాబట్టి వాళ్ళకే అంతటి ఆర్కేంజిల్కే ఆ స్థితి తీసుకోలేదు. ఏ స్థితి? సాతానుడి దండించే, సాతానుడి శిక్షించేటువంటి స్థితి. ఎవరికి ఇవ్వబడింది? అది ప్రభు వారికి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడింది. నువ్వు నేను మధ్యలో వచ్చి తొక్కే అంటే రా బాబు తొక్కే అని నీ కాళ్ళ కింద తలకెడతాడా ఏంటి? పాట పాడే రాసే వాళ్ళకి పాడే వాళ్ళకి ఉండాలండి. కాబట్టి ఆ తొక్కే అని పాడేసినంత మాత్రాన మనం సాతాన్ని ఏం చేయలేము అనేది మనం గమనించుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ మరి రాసిన ఈ మాట దాని అర్థం ఏమండి ఉండొచ్చు? 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ఈ మాట, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనందా. త్రొక్కించును అంటే అది ఏ టెన్స్ అయి ఉండొచ్చు? ఫ్యూచర్ టెన్స్. వాళ్ళ తొక్కిస్తారు కాబట్టి మనము తొక్కేద్దాం అనడానికి లేదండి. అంటే మీ కాళ్ళ క్రింద అంటే విశ్వసించిన వారందరి కాళ్ళ క్రింద తొక్కబడుతుంది అనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ రోమా పత్రికలు ఉన్న ఈ క్రైస్తవులే కాదు, విశ్వసించిన వారందరూ కలిసి సాతాన్ని త్రొక్కించేటువంటి ఆ స్థితి ఉన్నది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అప్పటికీ జరగలేదు ఇది.
త్రొక్కించును అనేటువంటిది మాట ఫ్యూచర్‌కి వాడబడుతుంది కాబట్టి, ఒక దినాన్ని ఇది జరగబోతుందేమో. క్రైస్తవులందరూ కలిసి లేతే విశ్వాసులందరూ కలిసి సాతాను యొక్క తల ఆ! అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రభువు యొక్క ప్రభువుతోటి సహవారసులం మనం కాబట్టి, ప్రభువు ఇచ్చిన స్వాస్యాన్ని మనం ఏం చేస్తున్నాం? తండ్రైన దేవుడు క్రీస్తు ప్రభువుకు ఏమి వాగ్దానం చేశాడు? భూమిని లోకములో ఉన్న 2వ కీర్తన ప్రకారము నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగాను బూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే భూమితో పాటు జనాల్ని క్రీస్తుకు స్వాస్యంగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో పాటు భూమిని మనం కూడా ఏం చేస్తున్నాం? క్రీస్తుతో పాటు మనం కూడా ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఆయనకి సంబంధించిన ప్రతీది కూడా మనకి స్వాస్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయనతో సహవారసులం మనం కాబట్టి. కాబట్టి ఆ విధంగా ప్రభువు ఆయన తొక్కేటువంటి వాడు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా సహవారసత్వంగా మనం కూడా మన కాలు కింద సాతాను తొక్కే అధికారం ప్రభువు మనకి ఇవ్వచ్చు. కాబట్టి అంతేగాని వాళ్ళ కాళ్ళ కిందేసి తొక్కేశారు. ఇంక సాతానుడు బలం లేనోడు, సాతానుడు మనల్ని ఏం చేయలేడు అనుకోవడానికి ఇప్పటికైతే ఏమీ లేదు. అది జడ్జిమెంట్ ఇవ్వబడింది. ఆ జడ్జిమెంట్ తీర్పుని, సెంటెన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత సమయం ఉంది. అతన్ని తీసుకుని వెళ్ళి నరకంలో పడవేయబడడానికి కొంత సమయం ఉంది. ఆ సమయం వరకు సాతానుడు మరి ఆ అధికారము ఇవ్వబడింది. ఈ యుగ సంబంధమైన దేవత అని అతనికి దేవుడు అన్నట్లుగా పవర్ ఉందండి. పవర్ లేకుండా లేదు. సాతానుడు సిలువలో ఓడిపోయాడు, ఇంకేం చేయలేడు అనే ఈ స్టేట్మెంట్లు కొంతవరకు రైటే. ఓడిపోవడం అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు కాదు ఓడిపోయింది. కొంతవరకు అతనికి సమయం ఇవ్వబడింది. ఓడిపోయినందుకు జడ్జిమెంట్ ఉంది. అయితే ఆ జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు కూడా అతనికి సమయం ఉంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది మనంగా ఏది పడితే అది చేసేయడానికి మనకి అవకాశములు మనం కాళ్ళ కింద వేసి తొక్కేద్దాం అనేటువంటి ఆ మాటలు వాస్తవం కాదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి అబద్ధ బోధకుల నుండి మీరు దూరంగా ఉండండి. కలహాలు లేతే ఇంపైన మాటలతో, ఇచ్చకపు మాటలతో మిమ్మల్ని మీలో భేదములు పుట్టించి ఆటంకాలు కలుగు చేసే వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీరు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తూ, సాతానుడు ఒక దినాన్న మీ కాళ్ళ క్రింద దేవుడు చితక త్రొక్కించబోతున్నాడు అనే దానితో ముగిస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసముతో క్రీస్తు బోధకు విధేయులై మరి తమ యొక్క విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకుంటారో వారందరికీ కూడా ఈ అవకాశము సాతాన్ని తన కాళ్ళ కింద త్రొక్కించేటువంటి ఒక దినము రాబోతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ మాటలు అయిన తర్వాత మరికొంతమంది పేర్లు రాస్తూ వారికి వందనాలు అని చెప్తూ అధ్యాయాన్ని మనం ముగిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి వచ్చే వారమున ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు రీతిగా మీ పరిశుద్ధ నామమున మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి అనేక విషయాలు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి అని మీరు మమ్మల్ని రోమా సంఘాన్ని మీరు హెచ్చరించారు. వారి యొద్ద నుండి మీరు వేరుపడండి అని వారికి తండ్రి మీరు పౌలు ద్వారా హెచ్చరించారు. ఇక ప్రస్తుత దినాల్లో కూడా అనేకమైనటువంటి అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. ఏర్పరచబడిన వారిని సహితము మోసగించడానికి సాతానుడు అనేక రీతిల ప్రయత్నిస్తుండగా తండ్రి, బిడలను విశ్వాసులను వాక్యం వినిచిన బిడలందరికీ చక్కని జ్ఞానమును అనుగ్రహించండి. అనుభవ జ్ఞానము కలిగిన వారుగా సిద్ధాంతాల పరంగా మరి తండ్రి వారి యొక్క ఫౌండేషన్ స్థిరంగా ఉండడానికి, మీ పునాది స్థిరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరును ఎట్టి మాయ మాటల చేత నీ బిడలను మోసగింపకుండానట్లుగా మరి బిడలు సంపూర్ణమైనటువంటి వాక్య జ్ఞానము కలిగిన వారుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఇగో ఒక దినమున
మరి నానా తండ్రి, మీరు సాతాను యొక్క తలను చితక్కొట్టేటువంటి ఆ దినమున అయా మేమును నానా తండ్రి మాకును దానిలో పాలి భాగము మీరు ఇస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు. జయించే వారికి మరి నాన్న తండ్రి అట్టి యోగ్యత భాగ్యాన్ని మీరు ఇస్తున్నారు. అందరికై మీకు స్తోత్రాలు నాయన. ఇగో సాతానుడి యొక్క కుయుక్తులను వాడి యొక్క నాయన తంత్రాలను మేము ఎరిగిన వారమై ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇగో ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకనూ ఈ వాక్యంలో స్థిరపడడానికి వేరుపార జీవించడానికి మీరే కృపను సహాయమును మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.